3 మంత్స్ అన్నారు త్రీ కదా, 3 మంత్స్ మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డబ్బులు కట్టుకొని మళ్ళీ యాక్సెస్ తీసుకోవాలి. ఎస్ఏపిలో ఓకే. పర్మనెంట్ యాక్సెస్ ఉండవు. ఇది టాలీ అదే లాగా సార్ 3 మంత్స్ అవుతే వెబ్సైట్ లో ఉంటుంది కదా సార్, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి, అందుకే అడుగుతుంది. yes. ఇది టాలీ ఓకే. లాగా వెబ్సైట్ లో దొరికేది కాదు. ఓకేనా? అవునవును. ఇది Yes. ఇంటర్నేషనల్ యూజ్ చేస్తారు. నేషనల్ కాదా ఇంటర్నేషనల్ కాబట్టి ఇది ఎలాంటి దీనికి సపరేట్ గా వెబ్సైట్ అనేది ఏమి ఇవ్వలేదు. బట్ టాలీ అనేది మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ కాబట్టి దీనికి ఇచ్చారు. ఓకే, ఇది ఇంటర్నేషనల్ కదా. టాలీ అనేది మన ఎస్ సార్, ఇండియా కూడా అవును. కనిపెట్టారు కాబట్టి ఇది దొరకవు ఓకే అన్నమాట. సార్. నేను వాళ్ళ ఓకే. నెంబర్ ఇస్తాను. సో వాళ్ళకి మీరు కాల్ బ్యాక్ చేసి సాఫ్ట్వేర్ టుమారో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే. అంటే మంత్లీ బేసిస్ యాక్సెస్ తీసుకోవాలా సార్, లేకపోతే 3 మంత్స్ ఉంటుందా? మీరు అమౌంట్ 1 మంత్ పే మామూలు నార్మల్ 1000 రూపీస్ పే చేశారంటే 3 మంత్స్ యాక్సెస్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు అమౌంట్ పే చేశారంటే మీకు ఇచ్చిన సర్వర్ ఏదైతే ఉంటుందో అదే నెంబర్ మీద మళ్ళీ మీకు యాక్సెస్ ఇస్తారు. ఓకే, నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. మీరు ఆయనతో ఒకసారి మాట్లాడి ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకే, ఓకే నెక్స్ట్ వన్ సార్. వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపిలో ఉన్నాయి? మిమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్లలో ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు. మీరు ఏ దాంట్లో కూర్చోబెట్టినా మీరు పని చేయాలి. ఇంప్లిమెంటేషన్ లోనే ఇస్తారని గ్యారెంటీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంప్లిమెంటేషనే ఇస్తారని గ్యారెంటీ లేదు. ఓకే, మీరు ఎఫ్ఐఎస్సీలో కన్సల్టెంటే, బట్ ఇంప్లిమెంటేషన్ లోనే కూర్చోబెట్టి వర్క్ చేపిస్తారని గ్యారెంటీ లేదు. సపోర్ట్ లో కూర్చోబెట్టచ్చు, రోల్ అవుట్ లో కూర్చోబెట్టచ్చు, అప్గ్రేడ్ లో కావచ్చు, కన్వర్షన్ లో కావచ్చు, మెర్జెస్ అండ్ అప్లికేషన్ లో కావచ్చు. ఎక్కడ కూర్చోబెట్టినా మీ పని అయితే సేమ్ శాలరీనే ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడెడ్, కన్వర్షన్, మెర్జ్ అండ్ అప్లికేషన్. సో వీటి గురించి చెప్పుకున్నాం. సో నిన్ననే మనం చెప్పుకున్నాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. చెప్పండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? Newly business we are undertaking so that we will plan for that, how to do the transactions. ఓకే, ఇంకా ఇంకామా ఇంకా ఎనీవన్ తెలిసిన వరకు చెప్పండి అమ్మా, ప్రాబ్లం లేదు. తెలిసిన వరకు చెప్పొచ్చు. నో ఐడియా? నిన్ననే కదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో క్లియర్ గా చెప్పాను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అని. రేపు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి కదా. ఇంటర్వ్యూలో మీరు ఇంప్లిమెంటేషన్ లో ఏం చేశారు అని చెప్పాలి కదా. చెప్పండి. టాలీ టు SAP లో కన్వర్షన్ కావాలంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళు రిమైనింగ్ పర్సన్స్ ఇంప్లిమెంటేషన్ లో టెస్టింగ్ చేస్తా ఉంటాం సార్ మన ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? నిన్ననే క్లాస్ చెప్పాను, క్లియర్ గా ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? కన్వర్షన్ నాన్ SAP టు SAP. వెరీ గుడ్. సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం. ఇప్పుడు ఎవరైతే క్లయింట్ టాలీలోనో ఎక్సెల్లోనో వాళ్ళ డేటాను మెయింటైన్ చేస్తున్నారో అతను ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి డేటాను మ్యాప్ చేయాలనుకున్నప్పుడు నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ టు ఎస్ఏపి. We have different types of accounting packages. Are there like Tally, QuickBooks, Oracle, people? Company will follow ASAP methodology to process this. It is a pure development of the project where we map and design client business requirements in the SAP system for the first time by using ASAP methodology. Time taking 1 year to 1.6 months. Minimum employees for a implementation project 50 to 100 members. ఓకే, సో ఏ క్లయింట్ అయితే నాన్ ఎస్ఏపిలో డేటాను మెయింటైన్ చేస్తూ ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వడానికి ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేస్తాడో సో దానినే ఇంప్లిమెంటేషన్ అంటారు. దానికి మినిమం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 1 year అంటే 12 months నుంచి 16 months పట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక అసాప్ మెథడాలజీని ఒక ప్రాసెస్ డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీ వాడే ఇచ్చాడు. ఆ మెథడాలజీని మనం ఉపయోగించాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే
కడప నుండి హైదరాబాద్కి వెళ్ళాలి. బస్సు ద్వారా వెళ్ళొచ్చు, ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు. 3 మార్గాలు ఉన్నాయి. ఓకే. ఆ మార్గం ఏంటి? ఒక అకౌంట్స్ కరెక్ట్ గా రావాలి అంటే మెథడ్ అసాప్ మెథడాలజీని ఒక 5 స్టెప్స్ ఇచ్చాడు. దాన్ని ఫాలో అవుతేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది ఎస్ఏపి లైక్ అకౌంట్స్ లో జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. అది ఒక సైకిల్. అలాగే ఇక్కడ SAP లో కూడా అసాప్ మెథడాలజీ అని ECC 6.0లో ఆ మెథడ్ ని ఉపయోగిస్తారు ఇండియాలో. ఓకే, అది ఏంటనే చెప్దాం. తర్వాత SAP సపోర్ట్ ప్రాజెక్ట్. సో SAP సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఫర్ SAP for the client, next is to provide the support and maintenance to the client for day-to-day business transactions. The important roles and responsibilities in the support project are issues and errors resolution, provide assistance to the users during the month-end and year-end activities. సో లాస్ట్ ఇంప్లిమెంటేషన్ లో మీరు ఏం చేశారండి? క్లయింట్ ఫస్ట్ టైం నాన్ SAP నుంచి SAP లోకి డేటా మ్యాప్ చేయడానికి వాళ్ళ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేసిన తర్వాత టోటల్ గా ఆ క్లయింట్ ఉన్న కంపెనీలు కావచ్చు, బిజినెస్ ఏరియాస్ కావచ్చు, ఓకే, సో తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ కావచ్చు, కంపెనీ కోర్స్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్, వెండర్స్, కస్టమర్స్, ఓకే, అన్ని తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకున్న చిన్న చిన్న ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళు మన టికెటింగ్ టూల్స్ ద్వారా మనకు టికెట్స్ ని రైట్ చేస్తారు. దీనిలో 4 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. P1, P2, P3, P4 ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఎప్పుడు వస్తాయి సార్ అంటే మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో వస్తాయి. ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు వాళ్ళు టికెటింగ్ టూల్స్ ని ఏమి ఉపయోగిస్తారంటే సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. వీటిలలో ఏదో ఒక సర్వీస్ టూల్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఉపయోగించి దాని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు మనకు సెండ్ చేస్తారు. మెయిల్స్ ఎలా పెడతారు? అలా మెయిల్లో పంపిస్తారు మనకి. వాళ్ళకు డౌట్ వస్తాయి. వాళ్ళకు వచ్చిన మేజర్ ఇష్యూ అనేది ఇమీడియట్ గా సాల్వ్ చేయాల్సిందా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఆ ఎర్రరా, 2-3 రోజులు అయినా ఏం కాదు ఆ ఎర్రరా, వాళ్ళు మెన్షన్ చేస్తారు. P1 P2 అనేసి. P1 అయితే ఇమీడియట్ గా వాళ్ళు మెయిల్ చేసి అంటే సర్వీస్ నౌ ద్వారా మనకు టికెట్ రైజ్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్ గా ఏదో ఒక పర్సన్ కి అసైన్ చేయాలి. FI కన్సల్టెంట్ లేట్ చేయకూడదు. హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. 15 minutes లోపల ఆ టికెట్ రైడ్ చేసిన దాన్ని మన దగ్గర పనిచేసే సపోర్టింగ్ టీమ్ ఉంటది కదా, వాళ్ళలో ఎవరో ఒక పర్సన్ కి అసైన్ చేయాలి. P1 టికెట్ అయితే 2 hours లో దాన్ని అసైన్ చేయాలి. P2 అయితే 6 hours లో దాన్ని అసైన్ చేయాలి. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసేయాలి. 15 minutes లో వస్తానే అసైన్ చేసుకొని 2 hours లో 6 hours లోపల ఆ యొక్క ఎర్రర్ ని కంప్లీట్ చేయాలి. దీన్ని హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. ఇంకా P3, P4 అయితే కన్నా ఒక్కొక్కరు ఒకలా చెప్తూ ఉంటారు. 1 day అంటారు, 2 day అంటారు, 3 days అంటారు, 4 days అంటారు, 5 days రకరకాలుగా చెప్తూ ఉంటారు. P3, P4 అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లో ప్రయారిటీ టికెట్స్ అని చెప్తాం. ఇది సపోర్టింగ్ లో మనం చేయవలసిన పని. మిమ్మల్ని కాన్ఫిగరేషన్ లో కూర్చోబెట్టారు. సపోర్టింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉంటారు మీకు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే మీరు పని చేస్తూ ఉంటారు. సో దీన్నే టికెటింగ్ టూల్స్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత SAP రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ లో మనకి 2 types ఉంటారు. కంట్రీ రోల్అవుట్, కంపెనీ కోడ్ రోల్అవుట్. These projects are belongs to move the complete data from one country to other country and one company code to other company code. The different types of rollout projects are country rollout. In this rollout project, we will copy the data from the existing company to new company. Company code rollout. In this project, we will copy the data from an existing company to a new company. ఈ rollout project అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఒక కంపెనీ క్లయింట్ కి వర్క్ మొత్తం చేసేసారు, ఇంప్లిమెంటేషన్ చేసేసారు, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి MIS రిపోర్ట్స్ అనేది క్లయింట్ కి సబ్మిట్ చేశారు. అదే పర్సన్ ది కంపెనీ
మీరు వేరే కంట్రీలో కూడా ఉపయోగిస్తున్నారు. అప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానినే కాపీ చేసుకొని మీరు అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, లండన్లోనో సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ ని అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, టైం వేస్ట్ అవ్వకుండా. సో దాన్నే కంట్రీ రోల్ అవుట్ అంటారు. వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంట్రీ. అదే కంట్రీ టు కంట్రీ. అదే కంపెనీ కోడ్ రోల్ అవుట్ అనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ పెట్టారు, అక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ చేసేసారు. అదే ఇంప్లిమెంటేషన్ ని హైదరాబాద్లో న్యూ కంపెనీ ఓపెన్ చేశారు, అక్కడ కూడా దీన్నే కాపీ పేస్ట్ చేయొచ్చు, టైం వేస్ట్ అవ్వకుండా. సేమ్ ప్రాసెసే కదా, అలాంటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయాలి? దీన్ని ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అని చెప్తారు. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ చూడండి, టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా, టాటా గ్రూప్ ఆఫ్ యుఎస్, టాటా గ్రూప్ ఆఫ్ లండన్, టాటా గ్రూప్ ఆఫ్ సింగపూర్. ఇండియాలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసావు, దీన్నే యుఎస్ లో, లండన్ లో, సింగపూర్ లో కూడా అప్లికబుల్ చేస్తావు. టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తావు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తావు. దీన్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటారు. తర్వాత ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. సో అప్గ్రేడేషన్ అంటే ఏంటి, మైగ్రేషన్ అంటే ఏంటి మా చెప్పండి ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్? చెప్పండి చెప్పండి మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్గ్రేడ్ అంటే అప్గ్రేడేషన్ అండ్ లేటెస్ట్ మైగ్రేషన్? టెక్నాలజీకి అప్గ్రేడ్ కావడం. మైగ్రేషన్ అంటే ఫ్రమ్ ఎక్స్ కంపెనీ నుంచి ఇప్పుడు ఇంకో కంపెనీకి మైగ్రేట్ కావడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మా మీకు తెలిసిన చెప్పండి, ప్రాబ్లం లేదు. చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పొచ్చు మా. నో ఐడియా? ఇప్పుడు స్వామి చెప్పారు, బట్ రిమైనింగ్ వాళ్ళు కూడా చెప్పొచ్చు. రజని, శ్రీనివాస్, వీరబాబు, ఎనీ డౌట్స్? చెప్పండి. అప్గ్రేడేషన్ కి మైగ్రేషన్ కి తేడా లిటరల్ అడుగుతారు, ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే, నేనే చెప్తాను. Upgradation project. It involves upgrading from the old version to the new version of the SAP system. The duration of upgrade project can be, for example, మీ దగ్గర ECC 6.0 ఉంది, ఓకే. సో దాని నుంచి ECC 6.0 నుంచి ECC 5.0 నుంచి ECC 6.0కి, ECC 6.0 నుంచి SAP ఫ్యూరీకి అప్గ్రేడ్ అవ్వడం అంటారు. ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లకి అప్గ్రేడ్ అవ్వడం అని చెప్తాం. ఓకే, అంటే ఎలా చెప్పొచ్చు? టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్ కి అప్గ్రేడ్ అవ్వడం. లేదు, నార్మల్ గా స్మాల్ టాలీ ప్రైమ్ 3.0 వచ్చింది, టాలీ ప్రైమ్ 4.0కి అప్గ్రేడ్ అవ్వడం. టాలీ 4.0 వచ్చింది, టాలీ 5.0కి అప్గ్రేడ్ అవ్వడం. టాలీ ప్రైమ్ 5.0 నుంచి టాలీ ప్రైమ్ 6.0కి అప్గ్రేడ్ అవ్వడం. తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే SAP ECC 6.0లో ఉన్న డేటాని S4 హనాకి మైగ్రేట్ చేయడం. చూసుకోండి, ఇక్కడ టోటల్ మేజర్ చేంజెస్ ఉంటాయి. టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్ కి మైగ్రేట్ అవ్వడం, ఓకేనా? ఇక్కడ మేజర్ చేంజెస్ ఉంటాయమ్మా, ఎందుకంటే డేటా కరెక్ట్ అవ్వకుండా మనము మైగ్రేట్ చేయాలి. అక్కడ చిన్న చేంజెస్ అప్గ్రేడేషన్ లో, ఓకే. ఇక్కడ మేజర్ చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి డేటా కరెక్ట్ అవ్వకుండా మైగ్రేట్ చేయడం, దాన్ని మైగ్రేషన్ అంటారు. టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 50 members వరకు అవసరం అవుతారు. దీన్ని SAP అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు.
తర్వాత ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ we convert the data ERP to ERP. మన దగ్గర టాలీ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఒరాకిల్ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎంఎస్ డైనమిక్ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఆ ఈఆర్పి టు ఈఆర్పి కన్వర్ట్ అయ్యేటప్పుడు డేటాని కన్వర్షన్ ప్రాజెక్ట్ ని ఉపయోగిస్తుంది. టాలీ ఈఆర్పి 9 లో ఉన్న డేటాని ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి కన్వర్షన్ చేయడం, దీన్ని కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్, వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా ఎలన్ మాస్క్, అతనిది ఒక కంపెనీ. యాక్చువల్ గా అతను ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీసే మారిపోతాయి. ఇక్కడ కంపెనీ కోడ్లు, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, లేదంటే టాటా స్టీల్ అనుకోండి. అదే బ్రాంచ్ ఇంకొకటి తెలంగాణలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక మేనేజర్ ఉంటాడు, తెలంగాణలో ఒక మేనేజర్ ఉంటాడు. తెలంగాణ కంపెనీలో వర్క్ లైక్ బిజినెస్ సరిగా లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేనేజర్ తెలంగాణ కంపెనీలో ఉన్న టాటా స్టీల్ ని టేక్ ఓవర్ చేయడం. ఇది ఒక కంపెనీ కోడ్, అది ఒక కంపెనీ కోడ్, టేక్ ఓవర్ చేసుకోవడం. అలా మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, వీటిని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాం. ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? సార్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు సపోర్ట్ రోల్ అవుట్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు దీనిలో ఎక్స్పీరియన్స్ బట్టి మనకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ బట్టే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ బట్టే కదా సార్? 100% ఎక్స్పీరియన్స్ బట్టే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి ఆల్రెడీ మిమ్మల్ని కొత్తగా తీసుకున్నా, మీకు 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీరు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి జంప్ అవుతున్నా, ఆల్రెడీ ఆ కంపెనీలో పాత ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఉండగా నిన్ను 5 years పర్సన్ తీసుకున్నా కూడా మేము ఇమీడియట్గా అక్కడ కూర్చోబెట్టరు. కంపల్సరీగా మీకు అక్కడ ఎంత వర్క్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. బట్ మిమ్మల్ని ఏం చేస్తారంటే సపోర్ట్లో కానీ కూర్చోబెడతారు. సో అవసరమైనప్పుడు, కంపల్సరీ అవసరం అన్నప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుంటారు. ఆల్మోస్ట్ అందరినీ కూడా సపోర్ట్లో కూర్చోబెడతారు. 1 or 2 members మాత్రమే ఐ థింక్ ఓకే ఇంప్లిమెంటేషన్లో మేజర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే ఇంప్లిమెంటేషన్లో ఉంటారు. మళ్ళా టప్ వాళ్ళని తీసుకోరు, సపోర్ట్లోనో రోల్అవుట్లోనో కూర్చోబెడతారు. ఓకే, సో వీటిని మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్తాం. అని. ఓకే, ఎనీ డౌట్స్ మా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చూడండి, అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ లో కొద్దిగా డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే, ఇప్పుడు కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయమ్మా. ఓకే, కీప్యాడ్ మొబైల్స్ నుంచి ఆండ్రాయిడ్కి మారడం, అది అప్గ్రేడేషన్. ఓకే, మైగ్రేషన్ అంటే ఏంటి? కీప్యాడ్లో ఉన్న డేటాని ఆండ్రాయిడ్లోకి మైగ్రేట్ చేయడం. డేటాని అక్కడ వర్షన్ మారింది, డేటా మారల, కానీ డేటాని మైగ్రేట్ చేయడం. డేటా కరెక్ట్ అవ్వకుండా ఆ చిన్న మొబైల్లో ఉన్న డేటా యాజ్ ఇట్ ఈజ్గా ఆండ్రాయిడ్లోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి అనేది మనకి అప్గ్రేడేషన్కి మైగ్రేషన్కి డిఫరెన్స్. ఓకే, టాలీ ఈఆర్పిలో ఉన్న డేటాని టాలీ ప్రైమ్లోకి మైగ్రేట్ చేయడం. టాలీ ప్రైమ్లో మళ్ళీ వర్షన్లు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. 3.0, 4.0, 5.0, నెక్స్ట్ 6.0, 2.0 నుంచి 6.0 వరకు వర్షన్లు మారుతూ వస్తున్నాయి. దాన్నే అప్గ్రేడేషన్ అంటారు. ఉన్న సాఫ్ట్వేర్లోనే అప్డేట్ అవ్వడం, దాన్ని అప్గ్రేడేషన్. ఓకే, క్లియర్? Yes sir, it's clear. ఇంకా మా రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? Yeah, done guys. Okay, so guys,